ఎవడు విఐపి, ఎవరికి విఐపి? మేము అంటే ప్రజలు ఓట్లయితే గెలిచి ఇప్పుడు ఆ హోదాలో ఉన్న వ్యక్తులు మీరు. సో దాన్ని ఆదమరిచి ఏదో మీరు పైనుంచి డైరెక్ట్ ఊడిపడుడే విఐపి లాగా ఊడిపడరు అనే ఫీలింగ్తో అయితే ఉండకుండా, విఐపి హోదా కల్పించిన మేము ప్రజలం తలుచుకుంటే అదే విఐపి హోదాను చిటికలో తీసేయగలుగుతాం. ఒక ప్రజాప్రతినిధిగా కొన్ని పనులకు ముందుండి నడిపేయాలి కాబట్టి మీరు వచ్చే ఒక 2 నిమిషాల ముందు ట్రాఫిక్ ఆపుకోండి, పర్లేదు. ఒక 5 నిమిషాలు మ్యాక్సిమం మేము వెయిట్ చేస్తాం. అట్లా అని చెప్పేసి అర్ధగంట, గంటలు, 2 గంటలు, 3 గంటలు రోడ్ల మీద నడి ఎండల చిన్న పిల్లల్ని వేసుకొని రోడ్ల మీద ఉండేటోళ్ళని వెయిట్ చేపించి, మీరేమో ఏసీ కార్లలో ఫుల్ ఏసీలు పెట్టుకొని 2 నిమిషాలు పోయే ముచ్చటకు అర్ధగంట సేపు ముందు నుంచి ఆపి ఏంది వ్యవస్థ? ఇట్లాంటివి చేయబట్టే నేపాల్లో ప్రొటెస్ట్లు అయినాయి. ఇప్పుడు అక్కడ విఐపి కల్చర్ అనేవి లేదు. సో ఇది ఇట్లానే కంటిన్యూ అయిందనుకో, ఏదో ఒక రోజు జనాలకు మెంటల్ వేస్తుంది, మొత్తం ఆగమాగం గందరగోళం అయిపోతుంది. సో ఇవే కొంచెం చూసుకొని చేసుకోండి. ప్రజలను ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి.